హలో వ్యూయర్స్, నమస్తే. అమ్మబడిలో నేర్చుకుందామన్న ఛానల్కి ఆహ్వానము. అమ్మబడిలో నేర్చుకుందామన్న మన ఛానల్కి స్వాగతం. గత ఎపిసోడ్స్ చూశారు కదా, ఒక కొత్త ప్రయోగం లాగా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము ఎంతవరకు మీకు హెల్ప్ఫుల్గా ఉందో మీరు మాకు మీ కమెంట్స్ పంపిస్తే మాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అంటే కూడా మాకు ఐడియా ఉంటుంది. వాట్ వాజ్ ద లాస్ట్ లెసన్? ఫస్ట్ లెసన్ ఆఫ్ యువర్ 10th English is a letter to God, right? Now the second lesson, ఇప్పుడు వచ్చేది సెకండ్ లెసన్ is an autobiography. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటండి? ఆటోబయోగ్రఫీ అంటే తనను గూర్చి తానే రాసుకోవడం, తన జీవితం గురించి తన గురించి తానే రాసుకోవటాన్ని ఆటోబయోగ్రఫీ అంటున్నాం. తన చరిత్రను తానే రాసుకోవటం. మరి ఇక్కడ A Long Walk to Freedom అన్న లెసన్ని, ఇట్స్ అన్ ఆటోబయోగ్రఫీ రిటన్ బై నెల్సన్ రోహిల్లాలా మండేలా. తన చరిత్రను, తన జీవిత చరిత్రను అంటే తన జీవితం గురించి తన గురించి తానే రాసుకున్నారు ఒక బుక్, A Long Walk to Freedom అనేసేసి. ఇక్కడ ఈ బుక్లో ఈ లెసన్లో మనం చూస్తుంది ఏంటంటే, అతను అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని గురించి వర్ణిస్తున్నారు. వివరణ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, హీఈస్ డిస్క్రైబింగ్ ఇట్. వర్ణిస్తున్నారు ఎలా ఉంది అని. మరి ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు ఒక 4 వీడియోస్ వేశాను. అందులో ఒక 2 ఇంట్రడక్టరీ వీడియోస్ అండ్ మోర్ దెన్ దాట్ ఒకటి లెసన్ వైజ్, సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెసన్ వైజ్ 184 కోడ్ నుంచి, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి ఒక లెసన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ వేశాను. ఇంగ్లీష్ని తెలుగులో ఎందుకు చెప్తున్నాము అంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నేను ఎప్పుడైతే సెర్చ్ చేస్తున్నానో ఎక్స్ప్లెనేషన్స్ గురించి, లెసన్స్ గురించి, నేను చూడటము యూట్యూబ్ ఛానల్స్లో చూసినప్పుడు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్స్ వెరాజ్ హిందీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. కానీ తెలుగులో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి ఇంగ్లీష్ లెసన్స్ని అని అనుకుంటున్నారేమో. దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మనం బాగా అర్థం చేసుకోవటానికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. అండ్ ప్రాబబ్లీ ఐల్ బీ వర్కింగ్ అవుట్ ఈవెన్ విత్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వటానికి కూడా నేను ప్రయత్నాలు చేస్తున్నాను రాబోయే కాలంలో. ఈవెన్ ప్రెప్ టు ఏ క్లాస్ వరకు చెప్పగలమో చూసుకొని దాని ప్రకారం మూమెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈరోజు లెసన్ పేరు A Long Walk to Freedom. It's an autobiography written by నెల్సన్ రోహిల్లాలా మండేలా. చాలాసార్లు ఈ పేరు వినుంటాం. ఎందుకంటే తన దేశము, తన ప్రజల కోసము, వారి స్వాతంత్రం కోసము పాటుపడిన వ్యక్తిగా ఆయనను ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించారు. ఆయన పుట్టుకకు ముందే, అంటే ఆయన ఎప్పుడు పుట్టారు అంటే July 18th, 1918. So he was born on July 18th, 1918. 1918వ సంవత్సరం. ఆయన పుట్టినప్పుడు, ఆయన ఎదుగుతున్న సమయంలో ఆయన ఏమనుకున్నాడు అంటే, ఏదో ఒక ఎయిమ్ అన్నది ఉంటుంది. నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి అన్న ఆలోచనలు ఉంటాయి. అలాగే తను ఎదుగుతూ ఉండాడు. ఎదుగుతూ ఉన్న సమయంలో తను చూస్తూ ఉండింది కొన్ని సన్నివేశాలు అతన్ని చాలా కదిలించాయి. ఈ లెసన్లో అతను ఏమేమి చెప్తున్నాడు అంటే, యాక్చువల్లీ ఈ లెసన్ స్టార్ట్ అయ్యేది ఒక ఇనాగ్రల్ ఫంక్షన్తో. ఇనాగ్రల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఇతను ప్రతిజ్ఞ చేయబోతున్నారు. He's taking an oath. ఆ మూమెంట్ తను ఆ స్పీచ్ ప్లస్ ఆ స్పీచ్ గురించి అతను చెప్పిన తన మాటలను
తను తన మాటల్ని కూడా రాస్తున్నారు, తన జీవితం ఎలా ఉండింది అన్నది కూడా రాశారు ఈ లెసన్లో, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేసి. సో ఐల్ బి యాడింగ్ అప్ దట్ వీడియో టు యూ, బట్ బిఫోర్ దాట్ లెట్ మీ జస్ట్ గివ్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. సో ఇతను 27.5 years he spent in the prison. 27.5 సంవత్సరములు ఆయన చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు అంటే ఆయన ANC ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి he was taking a lead role in the politics for protesting against the bondages which were put on them. తన ప్రజల పైన, తన దేశం పైన, తన దేశవాసుల పైన మరి ఈ వైట్స్ రూలింగ్ని తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఏ మనిషికైనా 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి తన ఫ్యామిలీ కోసం, తన తల్లిదండ్రుల కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం బ్రతకటం. అదే రీతిలో అదే టైంలో ఇంకొక విషయం ఏంటి ఇంపార్టెంట్ అంటే, ప్రాముఖ్యమైన విషయాలు 2 ఉంటాయంట ప్రతి మనిషికి జీవితంలో. ఏమి ఆ 2 అంటే, ఒకటేమో తన దేశం కోసం, తన ప్రజల కోసం బ్రతకటము. రెండోది ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే తన ఫ్యామిలీ కోసం బ్రతకటం. ఫస్ట్ ప్రయారిటీ తన ఫ్యామిలీ. ఎవరికైనా వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ భార్య లేదా భర్త, పిల్లలు, వాళ్ళ కోసం బ్రతకటం చాలా ప్రాముఖ్యం అనిపిస్తుంది. మరి రెండో విషయము తన ప్రజల కోసం, తన దేశం కోసం బ్రతకటం చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 ప్రాముఖ్యతలు తనకు ఒక జీవితంలో ఒక వయసు వచ్చేంత వరకు ఇవన్నీ తెలియలేదు. ఇవి తెలిసాక తను ఉండలేకపోతున్నారు. వాటి గురించి తను కాలేజ్కి ఎప్పుడైతే వచ్చారో, ఆ కాలేజ్ లైఫ్లో అంటే యూనివర్సిటీ స్టడీస్లోకి వచ్చినప్పటికీ అప్పటికే ఆయన కనీసం 3 సార్లు వెళ్ళొచ్చారు. ఆ యూనివర్సిటీ స్టడీస్లో పడంగానే అతను హీ హ్యాపెన్ టు డీల్ విత్ అంటే పక్కన జరుగుతున్న తన సమాజంలో తన ప్రజలకు జరుగుతున్న ఆ భయంకరమైన హింస, ఏది చెయ్యాలన్నా, ఏ పని చెయ్యాలన్నా తన అక్కజెల్లెళ్ళు కానీ, తన అన్నదమ్ముళ్ళు కానీ, అంటే తన సమాజంలో, తన కుటుంబంలో అనే కాదు, తన సమాజంలో, తన దేశంలో జరుగుతున్న ఆ అన్యాయాన్ని చూసి, ఈ వైట్స్ రూలింగ్లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూసి తను మౌనంగా ఉండలేక, అంతకు ముందు ఈయనకన్నా ముందు రివోల్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రివోల్ట్ అయిన విషయాలు, రెవల్యూషనరీ మూమెంట్స్ వాళ్ళు ఏవేవైతే తీసుకున్నారో అవన్నీ ఇతనికి తెలిసి, అవన్నీ చూసి ఇతను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినాడు. ఎప్పుడైతే ఇతను పొలిటికల్గా తన యూనివర్సిటీ స్టడీస్ టైంలో తను పొలిటికల్గా ఒక లీడర్గా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున తను ఎప్పుడైతే లీడ్ రోల్ తీసుకోవడం స్టార్ట్ చేశాడో, అప్పుడల్లా ప్రతిసారి హీ వాజ్ పుట్ ఇన్ టు జైల్. సో ఇట్లాగా 3 to 4 times అయ్యా. ఫైనల్గా తను 27.5 years జైల్లో పెట్టబడ్డారు. ఇలా జైల్లో పెట్టబడ్డము, ఆ తర్వాత ఎప్పుడైతే తను కనిన కలలు నిజం అవుతున్నప్పుడు అతని సంతోషము, అతని ఆనందము పట్టలేనంత. హీ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ 1994, 1994వ సంవత్సరం మే 10వ తారీఖు, ఆన్ May 10th. He's telling it dawned. డాన్ అంటే ఏంటి? డాన్ అంటే సూర్యోదయం. సూర్యోదయం అని చెప్తున్నాడు. సూర్యోదయం అని చెప్తూనే అతను 2 విధాలుగా చెప్తున్నాడు. ఆఫ్రికాలో వెలుగుదయించింది, సూర్యోదయం అయ్యింది, ఆ ఇనాగ్రల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. He was so happy after so long. He is able to see his dreams come true.
His people are out of bondages, are out of the slavery bond. బానిసత్వంలో నుంచి తన ప్రజలను, తన సమాజమును విడుదలలోకి తీసుకురావడం. ఇంకా ఏమి అంటే ఈ రేసిజం అన్నది. రేసిజం అంటే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, వైట్స్, బ్లాక్స్. ఇతని పుట్టుకకు ముందే ఆంగ్లో బోయర్ వార్ అని జరిగింది. ఆ ఆంగ్లో బోయర్ వార్ అని జరిగిన టైంలో ఆఫ్రికాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేశాక ఇంకా ఇది కొనసాగుతుందన్నమాట. పెళ్లి చేసుకోవాలన్నా పర్మిషన్స్ కావాలి, ఫ్యామిలీ వాళ్ళని కలసాలన్నా పర్మిషన్స్ కావాలి. అంతటి దయనీయమైన స్థితిలోకి ఈ ఆఫ్రికన్స్, ఈ సమాజం, నెల్సన్ మండేలాకు సంబంధించిన ఆ సమాజం, ఆ దేశము అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడిన వాళ్ళని బాధించటం, ఐసోలేషన్లో అంటే ఒంటరిగా ఉంచేయడం, తీసుకెళ్ళిపోయి సమాజం నుండి, కుటుంబం నుండి ఒంటరిగా పెట్టేయడం అన్నమాట వాళ్ళని. ఇటువంటి పరిస్థితులు తన కండ్లారా చూసినప్పుడు తను చాలా దుఃఖపడి దాని గురించి చాలాసార్లు ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా తనను జైల్లో వేశారు. తనతో పాటు ఇంకా కొంతమంది కార్యకర్తలను తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆయన ఏమంటున్నారంటే, ఆ జైల్లో వేసినప్పుడల్లా ఆ జైలర్స్, ఆఫీషియల్స్ వాళ్ళతో వ్యవహరించిన రీతిని చూసినప్పుడు కటువుగా ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర దయ అన్నది, మానవత్వం అన్నది మనుషులలో మిగిలి ఉంది అన్న నమ్మకం ఆయనకు అనిపించింది. అయితే ఆ రోజు జరుగుతున్న సన్నివేశం ఏంటి అంటే, చాలామంది ఎప్పుడైతే ఆయన ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారో, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్గా, ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారో, ఆ మూమెంట్ నుంచి ఆయనకి చాలా గౌరవం లభించిందంట. ఆయనని ఎలా పడితే అలా పనిష్ చేస్తూ, ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండిన అఫీషియల్స్ కూడా ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు ఈ టైంలో. అండ్ దట్ ఈజ్ ఆ మూమెంట్ ఎలా ఉందంటే, యాంఫీ థియేటర్ అన్నారు. యాంఫీ థియేటర్ అంటే ఏంటి? ఓపెన్ స్టేడియం, ఆ పెద్ద స్టేడియం. దాని నిండా వివిధ దేశాల నుంచి మినిస్టర్స్ వచ్చున్నారు, ప్రాముఖ్యులు వచ్చున్నారు. ఆ సాయిల్ వాసన చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా సువాసనగా ఉంది అంటున్నాడు. రెయిన్బో ఆఫ్ అంటున్నాడు. రెయిన్బో ఏంటి అంటే, వేరు వేరు దేశాల నుంచి మినిస్టర్స్ వచ్చున్నారు ఆ స్థలానికి. ఇట్స్ అన్ యాంఫీ థియేటర్. ఆ ప్రెటోరియా అనే స్థలంలో ఇట్స్ అన్ యాంఫీ థియేటర్. యాంఫీ థియేటర్ అంటే ఓపెన్ స్టేడియం. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ది అర్పథ్యాయిడ్ అంటున్నాడు. ఏంటి? ఎండ్ ఆఫ్ ది రేసిజం, సెగ్రిగేషన్ అంటే సపరేట్ చేయటం, కలర్ని బట్టి. ఈ క్యాస్ట్, క్రీడ్, రేస్ అంటాం కదా. సో ఈ రేసిజం అన్నది ఎండ్ అవ్వటము. హీ సో హ్యాపీ. From different places, different countries throughout the world, the ministers came up to congratulate him. It was so pleasant for him. తనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఆ పరిస్థితులను చూస్తే. తనతో పాటు తన కూతురు జనాని అన్న అమ్మాయి ఉంది. ఇవన్నీ చూస్తూ, వీటన్నిటి గురించి చెప్తూ, భయము అన్నది మనిషిలో, భయము అన్నది ఉంటుంది, అందరికీ భయం అన్నది ఉంటుంది. కానీ ఎవడైతే ఆ భయాన్ని దాటి రాగలడో అది అసలైన జయము అంటున్నాడు. ఆ భయాన్ని అధిగమించగలిగిన వాడు జయశాలి అంటున్నాడు. మరి అదే రీతిలో ఇంకా ఏమంటున్నాడంటే, మన దేశంలో జెమ్స్ అంటే ఖరీదైన వజ్రాలు దొరకచ్చు, ఖరీదైన రాళ్ళు దొరకచ్చు. కానీ వాటన్నిటికన్నా ఖరీదైంది ఏంటి అంటే, మన దేశంలో ఉన్న, మన
జనులు, మన సమాజము, మన మనుషులు, బ్లాక్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. అదే టైంలో ఆయన ఎవరిని డిస్కరేజ్ చేయలేదు. కొంతమంది వైట్స్ అలా బ్రిటిషర్స్ రూల్, వాళ్ళు ఆఫ్రికాని వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా, ఫ్రీ చేసేసినాక కూడా కొంతమంది వైట్స్ ఉండిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి ఉండిపోయారు. మరి అలా ఉండిపోయిన వాళ్ళ కోసము ఆ రోజు ఆ ప్రోగ్రాంలో 2 యాంథమ్స్ పాడారు, 2 నేషనల్ యాంథమ్స్ పాడారు, జాతీయ గీతాలు, 2 విధాలైన జాతీయ గీతాలు పాడారు. ఒక జాతీయ గీతము ఏదైతే వైట్స్ పాడుతూ వచ్చారో, మరో జాతీయ గీతము ఏదైతే ఇప్పుడు బ్లాక్స్ వాళ్ళ ఫ్రీడమ్ని తెలియచేస్తూ పాడుతున్నది. ఆ రోజు తను చెప్తున్నది, ఇంకా మనము మామూలుగా రిపబ్లిక్ డే ఈ టైంలో రాష్ట్రపతి భవన్ అక్కడంతా చూసేది ఏంటంటే ఈ పెరేడ్, ఈ పోలీస్ పెరేడ్, మిలిటరీ వాళ్ళది, జెట్ ప్లేన్స్, దే రిప్రజెంట్, ఐ మీన్ డిఫరెంట్ కలర్స్తోని డిజైన్స్ ఎయిర్లో వదలటము, ప్యాటర్న్స్ వేయటము, ఇవన్నీ చూస్తాం కదా. అతను కూడా, నెల్సన్ మండేలా గారు కూడా అదే విషయాలు చెప్తున్నారు. జెట్ ప్లేన్స్లో they were drawing different designs in the air, different patterns in the air. So this is all what happened. అదే కాకుండా అతనితో పాటు మరో 2, డీక్లర్క్ అనే అతను, మొంబాకి అనే అతను, వీళ్ళిద్దరు కూడా ఓత్ తీసుకున్నారు. ఒకరు ఫస్ట్ డెప్యూటీ ప్రెసిడెంట్గా, సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్గా, దెన్ నెల్సన్ మండేలా గారు ఫస్ట్ బ్లాక్ రూల్డ్ ప్రెసిడెంట్గా. దే ఆల్ టుక్ దేర్ ఓత్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. మరొక వాల్యూ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ లెసన్లో ఫ్రీడమ్ యొక్క విలువ, స్వేచ్ఛ యొక్క విలువ గురించి రాయండి. హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్. సో డెఫినెట్లీ ఐ హోప్ మీరందరూ అమ్మబడిలో నేర్చుకుందాం అన్న ఈ ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తారని నమ్ముతున్నాను. రాబోయే కాలంలో CBSE అగ్రంగా ఉంటుందండి. కాబట్టి ఈ తెలుగు ఎక్స్ప్లెనేషన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ. నమస్తే. Your Majesties, Your Royal Highnesses, distinguished guests, comrades and friends, today all are stirred by our presence here and by our celebrations in other parts of our country and the world confer glory and hope to newborn liberty. Out of the experience of an extraordinary human disaster that lasted too long, must be born a society of which all humanity will be proud. Our daily deeds as ordinary South Africans must produce an actual South African reality that will reinforce humanity's belief in justice, strengthen its confidence in the nobility of the human soul, and sustain all our hopes for a closeless life for all. All this we owe both to ourselves and to the peoples of the world who are so well represented here today. To my compatriots, I have no hesitation in saying that each one of us is as intimately attached to the soil of this beautiful country as are the famous jacaranda trees of Pretoria and the mimosa trees of the Bushveld. Each time one of us touches the soil of this land, we feel a sense of personal renewal. The national mood changes as the seasons change. We are moved by a sense of joy and exhilaration when the grass turns green
and the flowers bloom. That spiritual and physical oneness we all share with this common homeland explains that the depth of the pain we all carried in our hearts as we saw our country tear itself apart in terrible conflict. And as we saw it spent, outlawed, and isolated by the peoples of the world, precisely because it had become the universal base of the pernicious ideology and practice of racism and racial oppression. We, the people of South Africa, feel fulfilled that humanity has taken us back into its bosom, that we, who were outlaws not so long ago, had today be given the rare privilege to be hosted to the nations of the world on our own soil. We thank all our distinguished international guests for having come to take possession with the people of our country. What is, after all, a common victory for justice, for peace, for human dignity. We trust that you will continue to stand by us as we tackle the challenges of building peace, prosperity, non-sexism, non-racialism, and democracy. We deeply appreciate the role that the masses of our people and their political, mass democratic, religious, women, youth, business, traditional and other leaders have played to bring about this conclusion. Not least amongst them is my second Deputy President, the Honorable F.W. de Klerk. We would also like to pay tribute to our security forces in all their ranks for the distinguished role they have played in securing our first democratic election and the transition to democracy from bloodthirsty forces which still refuse to see the light. The time for the healing of the wounds has come. The moment to bridge the chasms that divide us has come. The time to build is upon us. We have at last achieved our political emancipation. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty, deprivation, suffering, gender, and other discrimination. We succeeded to take our last steps to freedom in conditions of relative peace. We commit ourselves to the construction of a complete, just, and lasting peace. We have triumphed in the effort to implant hope in the breasts of the millions of our people. We enter into a covenant that we shall build a society in which all South Africans, both black and white, will be able to walk tall without any fear in their hearts, assured of their inalienable right to human dignity, a rainbow nation, at peace with itself and the world. As a token of his commitment to the renewal of our country, the new interim government of national unity will, as a matter of urgency, address the issue of amnesty for various categories of our people who are currently serving terms of imprisonment. We dedicate this day to all the heroes and heroines in this country and the rest of the world who sacrificed in many ways and surrendered their lives so that we could be free. Their dreams have become reality. Freedom is their reward. We are both humbled and elevated by the honor and privilege that you, the people of South Africa, have bestowed on us as the first president of a united
democratic, non-racial, and non-sexist South Africa to lead our country out of the valley of darkness. We understand it still that there is no easy road to freedom. We know it well that none of us acting alone can achieve success. We must therefore act together as a united people for national reconciliation, for nation building, for the birth of a new world. Let there be justice for all. Let there be peace for all. Let there be work, bread, water, and salt for all. Let each know that for each, the body, the mind, and the soul have been freed to fulfill themselves. Never, never, and never again shall it be that this beautiful land will again experience the oppression of one by another and suffer the indignity. Lastly, you have seen, you have heard the speech which was delivered on May 10th, 1994 by Nelson Mandela, and we have heard about those two national anthems which were sung on that day. So dear viewers, తెలుగులో ఈ విధంగా మరి ఎక్స్ప్లెనేషన్ మీకందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటూ మరి ఒక లెసన్తో మీ ముందుకు త్వరగా వస్తామండి. అమ్మబడిలో నేర్చుకుందాం అన్న ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ ఇట్లు అమ్మబడిలో నేర్చుకుందాం పర్సెస్.